వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. ఇక బొద్దింకల జనతా పార్టీ ఒక న్యాయమూర్తి మాట్లాడిన మాటలను వక్రీకరించి విద్యార్థుల పేరుతోటి ఆందోళనలు చేస్తున్నామనే దానితోటి జంతర్ మంతర్ దగ్గర ఏం చేశారో మీ అందరికీ తెలిసిందే. తప్పుడు సర్టిఫికెట్లతో లాయర్లుగా చెలామణి అవుతున్న వారిని ఉద్దేశించి న్యాయమూర్తి బొద్దింకలు అనే పదం వాడారు. ఎవరైతే తప్పుడు సర్టిఫికెట్లతో న్యాయమూర్తులు అవుతున్నారు, కానీ దాన్ని మొత్తం యూత్ విద్యార్థులు అన్నారని వక్రీకరించి ప్రచారం చేసి దాని ద్వారా సోషల్ ఇమేజ్ని తెచ్చుకుంది ఈ బొద్దింకల జనతా పార్టీ. ఇక సౌరవ్ దాస్, అభిజిత్ వంటి వారు తమకు సెక్యూరిటీ లేదు, పోలీసులు సహకరించడం లేదు అంటూ రచ్చరచ్చ చేసి పబ్లిసిటీ పొందే ప్రయత్నం చేసిండ్రు. కానీ నిజానికి చట్టపరమైన ప్రక్రియను ఎదుర్కోక తప్పదు. ఈరోజు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు, ఏదో ఒక రోజు దీనికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. జూలై 28న ఎఫ్ఐఆర్ దర్యాప్తును కొనసాగించడానికి సుప్రీంకోర్టు స్పష్టమైన అనుమతి ఇచ్చింది. కేసులను లేదా ఎఫ్ఐఆర్లను రద్దు చేయాలని గుర్తు చేశారు. నిరసనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని నిజమైన విద్యార్థులుగా కోర్టు పరిగణించలేదు. నిజమైన విద్యార్థులకు మాత్రమే చట్టపరమైన రక్షణ ఉంటుందని స్పష్టం చేసింది. అంతేకాదు, ఆందోళనకు సంబంధించి ఫండింగ్ నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో లెక్కలు తీసే ప్రక్రియ కూడా వేగవంతం చేస్తోంది. సీసీటీవీ ఫుటేజ్ని, డ్రోన్ విజువల్స్ ద్వారా అరాచకాలకు పాల్పడిన వారిని, వాళ్ళతో సంబంధాలు ఉన్న వారిని ఆధారాలతో సహా చట్టం ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తోంది. ఇక విద్యార్థుల మీద కేసులు ఎత్తేస్తా అన్నారు కదా, మా మీద కూడా కేసులు పోతాయి అనుకుంటే పిచ్చితనమే. ఒక పెద్ద నిఘా వ్యవస్థ పనిచేస్తోంది. అది జంతర్ మంతర్ దగ్గర నిరసనలు చేసిన వాళ్ళు కావచ్చు, దానికి ఫండింగ్ ఇచ్చిన వాళ్ళు కావచ్చు, దాని వెనక ఉండి దేశద్రోహ కుట్ర పన్నిన వాళ్ళు కావచ్చు, లేకపోతే జెంజిని ఉపయోగించుకొని రాజకీయ లబ్ధి పొందాలనుకున్న వారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా త్వరలోనే చట్టం ముందు ద్రోహులుగా నిలబడక తప్పదు. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. దీనికి అభిజితో, సౌరవో లేకపోతే ఎవరో అతీతులు కాదు, ప్రతి ఒక్కరికి తప్పు చేస్తే శిక్ష తప్పదు. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేతనందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.